లేదు. ఆ నడతగా మార్చుకునే దానికే పత్రిజీ మహారాజు మనకు ఈ అత్యంత సులభమైన ధ్యాన పద్ధతి చెప్పాడు. మేమంతా స్వామి చెప్పినట్టు చాలా కఠిన సాధనలు చేశాం. ఒక్కసారి మమ్మల్ని పద్మాసనంలో కూర్చోబెడితే 2 రోజులు 3 రోజులు కదలకుండా కూర్చోవాలి. మీకు అందరికీ ఆశ ఉంటుంది. వీడేమో 112 ఏళ్ళ కూడా గట్టిగా నిలబడి ఉన్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు. వీడి లెక్కన మేము ఉండాలి. వీడు ముట్టుకుంటే ఏమో వచ్చేస్తుంది, వీడి ఆశీర్వాదం పెడితే ఏమో వస్తుంది. నన్ను అందరూ తీసుకు బాధేస్తారు. నాలాగా ఉన్నామంటే మటుకో, నాలాగా ఉంటే మీరందరూ కూడా నేను చేసింది చేస్తే మీరందరూ కూడా నాలాగా బ్రహ్మాండంగా ఉండగలరు. చాలా సులభం. ఇప్పుడు మంచి ఎండాకాలం కదా, పొద్దున్నే 6 గంటలకు మీ ఇంటి టెర్రస్ మీద అక్కడ కూర్చోండి. సాయంత్రం 6 వరకు కూర్చోండి, అంతే. అలా ఉంటే చూసుకుంటాం. లేదా మంచి చలికాలం వస్తుంది. మీకు గుంటూరులో చలి బాగానే వస్తుందా? ఆ చలికాలంలో కూడా ఏం చేయాల్సిన పని. సాయంత్రం 6 గంటలకు నీళ్ళ తొట్టిలో ఇంత లోతు నీళ్ళలో కూర్చోండి. పొద్దున 5 గంటలకు లేయండి. ఇంతే అసలు మీ 2 పనులు చేస్తా వస్తే నాలాగా మీరు ఉండొచ్చు. పత్రిజీ గారు ఏమన్నా మీకు కష్టాలు చెప్పారా? ఈ పిడుగుడు మాస్టర్ రాగానే పద్మాసనంలో కూర్చో, శీర్షాసనంలో కూర్చో అంటాడారా? ఎవరి దగ్గరైనా డబ్బులు ఛార్జీ వసూలు చేస్తా అన్నారా? ప్రశాంతంగా కూర్చోండి, ధ్యానం చేసుకోండి. పిల్లమిడే ఎందుకు అంటే, నేను ఇంతకు ముందే చెప్పినట్లు నా రాముడు, నా కృష్ణుడు, నా అల్లా, నా క్రీస్తు అంతా మనం కొట్లాడుకుంటా ఉన్నాం. దీనికి ఏ ఆకారం లేదు, లోపల ఒక దేవుడు అంటూ లేడు. లోపలికి పోయినాక మనమే దేవుళ్ళుగా మారే పద్ధతి అక్కడ ధ్యానము అనే విషయంతో జరుగుతుంది. ఇక్కడికి హిందువులు రావచ్చు, ముస్లింలు రావచ్చు, క్రిస్టియన్లు రావచ్చు, జొరాస్ట్రియన్లు రావచ్చు, జైనులు రావచ్చు, బౌద్ధులు రావచ్చు, డబ్బున్నోళ్ళు రావచ్చు, డబ్బు లేని వాళ్ళు రావచ్చు, ఆడవాళ్ళు రావచ్చు, మగవాళ్ళు రావచ్చు, చిన్న పిల్లలు రావచ్చు, ముస్లిం వాళ్ళు రావచ్చు. అందరికీ తెరిచి ఉంచే దివ్య మందిరం ధ్యాన మందిరం. అది తిరుమల యొక్క గొప్పతనం. ధ్యానం చేస్తే సరైన జ్ఞానం వస్తుంది. అనవసరమైన ఆలోచనలు పక్కకు పోతాయి. ఏది నిజంగా మనకు అవసరమో దాన్నే ఆలోచన చేస్తాం. ఆ ఆలోచనే మనం కార్యరూపంలో పెట్టినప్పుడు విజయం సాధిస్తాం. అదే మన జ్ఞానం వచ్చి మనకు వృద్ధి చెందడం. ప్రతి మానవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలని చూస్తాడు. పైన మనకు 3 లోకాలు ఉన్నాయి. మత్స్యలోకం అని చెప్పే మనది, కింద రాక్షసులు, పైన దేవతలు, కింద దానవులు, పైన మానవులు, మధ్యలో మానవులు. ఈ మానవుడికి 2 ఛాన్సులు ఉంటాయి. అయితే దానవుడిగా కింది కన్నా పడిపోవచ్చు, మానవుడిగా పైకన్నా పోవచ్చు. మానవుడు ఎప్పుడు పైకి పోవాలని చూస్తాడా కదా, కిందికి పోవాలని చూస్తాడా? సో మనమంతా మాధవులం కావాలా అంటే దినములో కొంచెం సేపు, ఎక్కువసేపు ఒక్కర్లేదు. మన పనులు ఉంటాయి, మన వ్యాపారాలు ఉంటాయి, వంట పనులు ఉంటాయి, ఇంటి పనులు ఉంటాయి. అన్నీ చేసుకుంటూ కొంచెం సేపు మనల్ని మనం తెలుసుకునేకి దినములో కొంచెం సేపు ధ్యాన సాధన చేసేయాలా అనేది పత్రిజీ ఆశయం. ఈ ప్రపంచమంతా ధ్యానులు కావాలా, ప్రపంచమంతా శాకాహారం కావాలి. ఒకప్పుడు మన భారతదేశంలో మాంసాహారం లేదు. 1000-1500 సంవత్సరాల కింద విదేశస్తులు మన మీదికి దండెత్తి వచ్చి వాళ్ళ ఆహారపు అలవాటు మన నెత్తిని పెట్టారు. అది ఆ కాల పరిస్థితి. ఈ కాలంలో మనకి ఇన్ని కాయగూరలు పండుతాయి, మనకు కావలసినంత ఆహారం ఉంది. మనం కాని ఆహారాన్ని తిని క్రూర జంతువులను వాటిని పిలుస్తాడా? మనం ఎందుకు క్రూరులుగా మారాలి? పత్రిజీ ఆశయంతోనే శాకాహారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో మనం అందరం శాకాహారులుగా మారుతాం.
అందరం జ్ఞానులుగా మారతాం. అందరూ అద్భుతమైన జ్ఞాన సంపన్నులుగా మారి మనం మారడం కాకుండా మన బిడ్డలను, మన ఇరుగు పొరుగులను కూడా ఆ విధంగా మారుస్తాం. సర్వే జన